పెడతారు. అద్భుతమైన పద్ధతిలో మన పార్టీ మళ్ళీ వస్తుంది. ఎందుకంటే మనం తెలంగాణ సైనికులు. తెలంగాణ తేవడం కోసం ఆనాడు ఆఖరి అటుకులు బుక్కి పనిచేసినాం, జైల్లో పోయి పనిచేసినాం, తెలంగాణ సాధించి పెట్టినాం. తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాలు అన్ని వర్గాల ప్రజలు ఎవరి ఎడల ఏమాత్రం పక్షపాతం లేకుండా, కులము మతం విచక్షణ లేకుండా అన్ని వర్గాల ప్రజలను బ్రహ్మాండంగా కంటి రెప్పల కంటి పాపలాగా మనం కాపాడుకున్నాం. రేపు మళ్ళీ భవిష్యత్తు మనదే. నేను ఇందాక చెప్పినాను మీకు, మీరు టీవీ ద్వారా విన్నారు. అందరూ ఎవరి స్థాయిలో వాళ్ళు పనిచేయండి. పార్లమెంట్ ఎన్నికల్లో దయచేసి శక్తివంచన లేకుండా పనిచేయండి. సర్వేలు సూచిస్తున్న దాన్ని బట్టి మనకు 8 నుంచి 12 స్థానాల మధ్య మన ఎంపీల సంఖ్య ఉండబోతుందని తెలుస్తూ ఉంది. దాంతో మళ్ళీ బ్రహ్మాండంగా పార్టీ ముందుకు పోతుంది. కాబట్టి శక్తి వంచన లేకుండా మన ఎంపీలను గెలిపించడానికి అందరూ కృషి చేయండి. ఇందాక నేను చెప్పినాను, మీ మీద దారుణ దౌర్జన్యాలు జరిగితే మనం కేసులు కొట్లాడడానికి 10 కోట్ల రూపాయలు మొన్ననే లీగల్ సెల్ కేటాయించినాను. నంబర్లు కూడా ఇచ్చినాం నాయకులకు. ఇమీడియట్గా హెడ్ ఆఫీస్ రియాక్ట్ అవుతుంది, కేసీఆర్ రియాక్ట్ అవుతాడు. మరీ అంత తీక్షణంగా దాడులు ఉంటే గద్దలాగా కేసీఆర్ వాళ్తాడు, మిమ్మల్ని కాపాడుకుంటాడు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఎవరు కూడా మీరు ఉత్సాహం ఉన్నారు, నాయకులు కొద్దిగా అటు ఉన్నా చాలా బాగా ఉత్సాహం ఉంది. నాకు తెలిసి మీరు మొండిగా ఉన్నారు, ధైర్యంగా ఉన్నారు. మీ కదలికలు నాకు కనపడతా ఉంది. అందువల్ల మీరు అట్లే ఉండండి. తెలంగాణ బాధ్యత మనకు తీరిపోలేదు. ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేసేదాకా బీఆర్ఎస్ యుద్ధం చేస్తూనే ఉంటుంది. మనందరం భాగస్వాములుగా ఉంటాం. మంచి భవిష్యత్తు పార్టీకి ఉంటుంది. ఎవరు కూడా అసంతృప్తి గురి కాకుండా అద్భుతంగా పనిచేయండి. భవిష్యత్తు మనదే, సర్కారు మనదే. బంగారు తెలంగాణను సాధిద్దాం. మీ అందరికీ శుభాకాంక్షలు. ఇంకొకటి, ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డికి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పటికైనా బాధ్యత మీకు పెద్ద దొరికింది. మంచిగా పనిచేయండి, గంభీరంగా పనిచేయండి. ఈ చిల్లర మల్లర అపవాదులు పెట్టే శిల్ప ప్రయత్నాలు మానుకోండి. ప్రజలకు మంచి పని చేసి మంచి పని తెచ్చుకోండి. మీకు శుభం కలగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.